నాయకుడు మాజీ జిల్లా కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ కామ్రేడ్ బాలమల్లేష్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన నిబద్దత గల నాయకుడని తెలిపారు. ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థి యువజన ఉద్యమాల్లో జాతీయ స్థాయిలో కూడా బాలమల్లేష్ సేవలందించాలని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారని అన్నారు. సిపిఐ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని నరసింహరావు పేర్కొన్నారు. సమిధులమైదాం అంటే చనిపోవడానికి కూడా సిద్ధమవుదాం అని అనేవాడు. మీటింగ్లలో పోరాటం, ధర్నాలు, అనేక ఒక దగ్గర 1000 సార్లు అరెస్ట్ అయ్యారు బాలమల్లేష్. నేను 30 ఏళ్ల కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి చాలా లోపం జరిగింది, అన్యాయం జరిగినట్టు. ఆయన ఉంటే ఆర్గనైజేషన్ టైపు చాలా బాగుంటుంది. నిర్మాణపరంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, చివరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి ఒక గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలమల్లేష్. వాళ్ళ భార్య వందన, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఆమె ఎస్సీ. మన జిల్లాలో ఫోటో ఉంది ఆఫీసులో. దేవరాజు గారి చిన్న కూతురు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.